యూట్యూబ్ ప్రేక్షక మహాశీలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈ రోజున మనం ఈ వీడియోలో భీమాంజనేయ యుద్ధం అనే చిత్రం నుంచి శ్రీరామ జయరామ అనే చక్కని పాటని మనం ఆల్రెడీ ఒక వీడియోలో పాడుకున్నాం. రెండో వీడియోలో అభిమానుల కోరిక మేరకు కీబోర్డ్ ప్లే చేస్తూ పాడాను. ఇది మూడో వీడియో మనకి. ఈ వీడియోలో గాయకులకు యాజ్ ఇట్ ఈజ్గా స్వరాలు పాడతాను. అంటే ఏమిటి, ఎన్ని సాహిత్యాక్షరములు ఉంటే అన్ని స్వరాక్షరములు వస్తాయి అన్నమాట. మరి మీలో ఎవరికైనా సరే సంగీతం A to Z అంటే ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్, అది మూవీ సాంగ్స్ అవ్వచ్చు, లైట్ మ్యూజిక్ సాంగ్స్ అవ్వచ్చు, ఫోక్ మ్యూజిక్ సాంగ్స్ అవ్వచ్చు, పక్కా క్లాసికల్ అవ్వచ్చు, అన్ని స్వరములతో నేను రాసి మీకు చెప్తాను. కాబట్టి మరి మీలో ఎవరికైనా నేర్చుకోవాలని ఆన్లైన్లో తపన ఉంటే నాకు ఫోన్ చేయండి. ఫోన్ నెంబర్ ఇస్తున్నాను. బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో 3 బుక్స్ ఉన్నాయి. బుక్ 1, బుక్ 2, బుక్ 3. అలాగే మూవీ సాంగ్ సిరీస్లో 5 బుక్స్ ఉన్నాయి అన్నమాట. ఈ బుక్స్ అలాగే మీకు ఎవరైనా మీలో ఎవరికైనా సరే ఆన్లైన్లో మ్యూజిక్ నేర్చుకోవాలనుకుంటే ఈ ఫోన్ నెంబర్కి ఫోన్ చేయండి. 8985417356. ఫోన్ నెంబర్ మరి ఒకసారి 8985417356. అలాగే నేను ప్రతి వీడియోలో కూడా నొక్కి చెప్తున్నాను ఏమంటే, పాటకి స్వరములు 2 రకములుగా ఉంటాయి. పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది. ఇన్స్ట్రుమెంట్స్, అది ఏ ఇన్స్ట్రుమెంట్ అయినా సరే స్వరం ఇంకొక రకంగా ఉంటుంది. ఆ 2 లైన్లు క్లియర్గా రాసిస్తున్నాను. అబ్జర్వ్ చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. 1966వ సంవత్సరంలో వచ్చినటువంటి భీమాంజనేయ యుద్ధం చిత్రం నుంచి శ్రీరామ జయరామ అనే పాటని మనం గాయకులకు స్వరాలు నేర్చుకుంటున్నాం. రచన తాండ్ర గారు, సంగీతం టీవీ రాజు గారు, గానం ఘంటసాల మాస్టర్ గారు, రాగము మోహన రాగము. నేను ప్రధానంగా అనలేదు కాబట్టి అన్యస్వరములేమి కలపలేదనమాట, అంటే ఫారెన్ నోట్స్ అనమాట. ఈ మోహన రాగాన్ని హిందుస్థానీ సంగీతంలో భూప్ లేదా భూపాలి అంటారు. ఇది జన్య రాగము, ఉపాంగ రాగము. ఇది 28వ మేళకర్త అయినటువంటి హరికాంభోజి రాగం నుంచి పుట్టినది. మోహన రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణ చూడండి. సరిగా పదస. ఆరోహణలో మీరు జాగ్రత్తగా గమనిస్తే మాని అనే 2 స్వరాలు లేవు. అలాగే అవరోహణ సాధాప గరీస, నీమా అనే 2 స్వరాలు లేవు. ఏది ఏమైనప్పటికీ 7 స్వరముల్లో 2 స్వరములు తీస్తే 5 స్వరములు ఉంటాయి. 5 స్వరములు ఉంటే మనం ఔడవ రాగం అంటాం. మరి ఆరోహణలో 5 స్వరాలు ఉన్నాయి, అవరోహణలో 5 స్వరాలు ఉన్నాయి. అప్పుడు ఎలాంటి రాగం అవుతుంది? ఇది ఔడవ రాగం అవుతుంది, లేదా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తారు అనమాట. ఇందువచ్చు స్వరస్థానములు: సా షడ్జమము, రీటు చతుశ్రుతి రిషభము, గాత్రి అంతరగాంధారము. పా పంచమము, ధాటు చతుశ్రుతి దైవతము, తారాస్థాయి షడ్జములు వస్తాయి. అన్యస్వరములు ఫారెన్ నోట్స్ ఏమీ వాడలేదు. తాళము చతురస్ర జాతి త్రిపుడు తాళము అంటే ఆది తాళము. గతి నడక చతురస్ర గతి, చతురస్ర నడక అంటే ఒక్కొక్క క్రియకు 4 స్వరాక్షరముల చొప్పున లేదా 4 పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, కిట్ట తక్క 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 అని. శృతి, ఒరిజినల్ శృతి 2.5 శృతిలో ఉంది. నేను కూడా 2.5 శృతిలోనే పాడుతున్నాను. మరి వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ 2.5 శృతిని, ఈ క్యాషియోన్ చూడండి, ఇక్కడ ఈ 2 బ్లాక్, ఇది లో పిచ్, ఇది వదిలేసి ఇది మిడిల్ పిచ్. ఈ 2 బ్లాక్ కీస్, ఈ బిగినింగ్కి వైట్కి మనం సా అంటాం, 1వ శృతి. వెస్టర్న్ మ్యూజిక్ వారు దీన్ని సి అంటారు కదా. సి షార్ప్, డి షార్ప్ అంటే 2.5 శృతి. ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ డి షార్ప్ నుంచి హై పిచ్ డి షార్ప్ వరకు. పాటగాళ్లకు మనం స్వరములు పాడుకోబోయే ముందు మోహన్ రాగం యొక్క మూర్ఛను ఒకసారి ప్లే చేసుకుందాం. అలాగే లో పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు, హై పిచ్చులు ఎన్ని స్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది. సరి గ పద సా సాధా ప గరి సా, సరి గ పద సా సాధా ప గరి సా. లో పిచ్చులో సాధా సా దైవతం వరకు వెళ్ళారు. మరి హై పిచ్చులో సరి సా తారస్థాయి రిషభం వరకు వెళ్ళారు.
పల్లవికి పాటలాగా గాయకులకు స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి, ధృతకాలం అంటే స్పీడ్గా త అని అక్షరం విడిచిపెట్టి. అయితే పల్లవి కంటే ముందు సాకి ఉంది. ఆ సాకి పాడి నేను దానికి స్వరం పాడి పాటను కంటిన్యూ చేస్తాను. రామా రామా రఘుకుల సోమా పాగా గారి గగ గపరి సా శ్రీరామ జయ రామ నీల నీరద కోమల శ్యామ సారీదా స సాగా సారీదా స సాగా గరి పాప గదా పగ సాగా పాసా సారి గదా సా సారీదా స సాగా గరి పాప గదా పగ సాగా పాసా సారి గదా సా. ఫస్ట్ చరణమునకు పాటలాగా గాయకులకు స్వరాలు పాడుకుంటున్నాం. తాళం ఒక అక్షరము జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి. త అని విడిచి. సాధు సంస్తూయ సాకేత ధామా గరి పాప గదా దా గా పా గరి పాప గదా దా గా పా గా ప సా 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 ద స స స దా సా గా ప సా 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 ద స స స దా సా గా ప సా 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 ద స స స దా సా సా స స ద స ద ప గా దా ప సా గా సా స స ద స ద ప గా దా ప సా గా పా సా సా రి గ దా సా సారీదా స స సాగా గరి పాప గదా పగ సాగా పాసా సా రి గదా సా. లాస్ట్ చరణం రెండో చరణంలకు పాటలాగా స్వరములు పాడుకుంటున్నాం గాయకులకు. తాళం ఫస్ట్ చరణం లాగానే ఒక అక్షరం జాగా ధృతకాలంలో విడిచి పాట ప్రారంభించాలి. తా అని విడిచి ముందర సాకీలాగా సాహిత్యం ఉంది. ఆ సాహిత్యం పాడి దాని స్వరం పాడి పాటను కంటిన్యూ చేస్తాను. మైథిలి మధుర మందార చామర సమాందోళనా మణి కంకణ మంజుల మూర్తి
రామచంద్రమూర్తి గా గ గ గ గ గ రి గా గ గ గ గ గ పా రి 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 సా గా గ సా సదా సా దాశరథి ఘన కారుణ్య జలధి గా గ గ ప ప గ ద ద ద ప గ ప గా గ గ ప ప గ ద ద ద ప గ ప గా ప ద సా 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 స స ద సా గా ప ద సా 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 స స ద సా గా ప ద సా 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 స స ద సా ద స స ద ద ప గ ప ద ప సా గా ద స స ద ద ప గ ప ద ప సా గా ప సా సా రి గ ద సా సా రి ద స స సా గా గ రి ప ప గ ద ప గ సా గా ప సా సా రి గ ద సా. చాలా సంతోషం అండి. ప్రతి వీడియోలో నేను చెప్తూనే ఉంటాను అనమాట, ఎందుకంటే ఇది చాలా డిఫికల్ట్ అనమాట. ఈ స్వరాలు పాడటం అనేది యాజ్ ఇట్ ఈజీగా అనమాట. అంటే స్వరములు రాసి పాడితేనే కరెక్ట్గా వస్తుంది అనుస్వరములతో కలిపి. చాలా సంతోషం. మరి నా వీడియోలు ఎవరికైనా తెలియని వారికి ఉపయోగపడితే చాలా సంతోషం. ఇప్పటివరకే నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను. అలాగే నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో ఈ పాటని కీబోర్డ్ పైన ప్లే చేస్తూ మీ అందరికీ గాయకులకు అటు ఇన్స్ట్రుమెంట్స్ వారికి నేర్పిస్తారనమాట. ఆ వీడియోలో నా ఫింగర్స్ అన్నీ క్లియర్గా కనిపిస్తాయి అనమాట. థ్యాంక్ యూ. నమస్తే, మీ వాచస్పతి.